9 కోట్ల శివాలయాలటండి. లంకలో ఎన్ని శివాలయాలు ఉన్నాయంటే 9 కోట్ల శివాలయాలు. మరి రాజవీధులు ఎన్నండి అన్నారు. ఏమన్నా చిన్న రోడ్లు, ఎగ్జిట్లు, ఏమన్నా గ్రామంలోకి ప్రవేశం ఇట్లాంటి రోడ్లు ఏమైనా ఉన్నాయా అన్న. ఇంత దరిద్రంగా రోడ్డు వ్యవస్థ లేదండి. రావణాసురుడు గుడ్ అడ్మినిస్ట్రేటరు. వాడికి ఉన్న బ్యాడ్ ఏమిటంటే ఒకళ్ళ ద్రవ్యాన్ని కాకుండా ఒకళ్ళ దారాన్ని కోరుకున్నాడు, అందుకని నాశనం అయిపోయినాడు. 4 లక్షల రాజవీధులుటండి రావణాసురుడు యొక్క లంకానగరంలో. రాజవీధులంటే అన్నీ హైవేలే. మనకి 6 లైనర్లు 8 లైన్స్ అని చెప్తామే. అటువంటి లంకానగర వైభవ సామ్రాజ్య లక్ష్మి రావణ వజ్రబాహు పంజరంలో బంధింపబడ్డదిట. ఆవిడ ఎక్కడికి కదలలేకపోయినాడు. అటువంటి లంకానగరాన్ని ఆంజనేయ స్వామి వారు కాల్చాడా? ఆయన కాల్చలా. సీతమ్మ వారి దుఃఖం అనేటువంటి అగ్ని ఆంజనేయ స్వామి వారి తోక కంటుకున్నది. అది ఇంత పని చేసింది. ఆయన ఆ లంకానగర ప్రవేశ ద్వారం దగ్గరికి వెళ్ళి చూస్తున్నట్ట. బయలుదేరచ్చు, వెళ్ళొచ్చు, ఏ లోపలికి అడుగు పెట్టచ్చు అంటుంటే, రే ఇంత చాలా ఎవరికీ కనపడకుండా వస్తున్నటువంటి నన్ను గుర్తుపెట్టారంటే ఇక్కడెక్కడో మీ కదలికలు సీసీ కెమెరాల నీడలలో ఉన్నాయి అనుకున్నారు. ఎవరా స్వరూపమా అంటే ఆ ప్రధాన ద్వారానికి సరిపడగా ఉందిట. ఎవరావిడ అన్నారు. సమస్త లంకానగరానికి చీఫ్ కమాండెంట్ పోస్ట్లో ఉన్నది. సెక్యూరిటీ ఆఫీసర్ అంటారే, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆవిడే. ఎక్కడికి రా వచ్చావు? లంక బాగుంటే చూడటానికి వచ్చాను. లంక బాగుంటే చూడటానికి వచ్చావా, లంక నాశనం చేయటానికి వచ్చావా? గడుగ్గా అంటూ ఒక్క దెబ్బ కొట్టింది స్వామివారికి. బా, ఆడవాళ్ళ చేతులు మల్లెపూలు అన్నాడు వాడెవడో తెలివి తక్కువవాడు. ఇంతలా కొట్టింది ఏమిటి? అయితే స్వామివారికి ఏది అట్టే పెట్టుకోవడం లేదు. 1 ఇస్తే 2, 2 ఇస్తే 4, 4 ఇస్తే 6, 6 ఇస్తే 8. సమస్త శక్తిని చేతిలోకి కేంద్రీకరించుకొని ఒక్క పోటు పొడిచాడు స్వామివారు. ఎప్పుడైతే స్వామివారి యొక్క ముష్టిఘాతం అంటారు, ఈ పిడికిలి బిగించి ఒక్కసారి కొట్టాడో అబ్బా అనిపించింది ఆ దెబ్బ. మనకి తెలుగులో ఒక డైలాగ్ ఉంది కదా, ఎవడు కొడితే తిరిగి బ్లాక్ అవుతుందో ఆడే పండు. వాడేమో కానీ ఈయన పండు కాదు, ఈయనే మా ఎందు ఎల్లప్పుడూ నిండి ఉండు.